నమస్కారం. ఆర్‌పిఆర్ టీవీకి స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు. మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జనవరి. మరి ఈ జనవరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది? గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో భాగంగా మీన రాశికి సంబంధించినటువంటి విషయాలని తెలియజేస్తారా? మీనరాశి ఇది సహజంగానే ఊహాశక్తికి సంబంధించినది. ఊహాశక్తికి సంబంధించింది కావడం వల్ల మనం ఊహ చేయాలి. కానీ లగ్నంలోనే శని ఉన్నాడు. ఆ కారణంగా ఆలస్యంగా వస్తుంటాయి ఊహలు. అంతేకాకుండా లాభస్థానానికి వ్యయస్థానానికి అధిపతి అయినటువంటి శని ఉన్నందువలన లాభాన్ని వ్యయం చేయడం అనేటువంటి లక్షణం కూడా ఉంటుంది. అంటే వచ్చినప్పుడు ఖర్చు పెట్టడం అని అర్థం అన్నమాట. ఈ దోషాలను అధిగమించడం కోసం తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, సాయంకాలం 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యాజనాన్ని జపం చేయడం, 5 నుంచి 6 వరకు, సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటివి. లగ్నాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో ఉన్నందువలన మిథునంలో అతను ఏం చేస్తాడు అంటే ఆలోచనల విషయంలో తనకు వచ్చినటువంటి ఆలోచనలకు విరుద్ధంగా మళ్ళీ తానే ఆలోచించేటువంటి అవసరాన్ని కూడా ఇస్తుంటాడు. నిజానికి కూడా అది కూడా మంచిదే. ఎందుకంటే ఒక విషయాన్ని 2 సార్లు 3 సార్లు ఆలోచించడం ద్వారా లోతులు తెలుస్తాయి. అంతేకాకుండా వాటిని మనం సక్రమమైన ఆలోచన చేశామనేటువంటి స్థైర్యం కలుగుతుంది. ఇక దశమంలో ఉండేటువంటి రవి, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు అనేటువంటి గ్రహాల వల్ల వృత్తి స్థానంలో వైవిధ్యం కనిపిస్తుంది. అంటే ఒకే బాటలో వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు మార్పులు అనేటువంటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ మార్పులు మంచే చేస్తాయి, ఇబ్బంది ఏం కాదు. కానీ అన్ని మార్పులను తట్టుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంటుంది. ఆ కారణంగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కనుక జపం చేసుకుంటున్నట్లయితే ఆ వృత్తి స్థానం అనేటువంటిది బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే లాభం, ఈ లాభస్థానానికి అధిపతి వాడొచ్చి లగ్నంలోనే ఉన్నందువలన వాడు కూడా కొంత పాపి కాబట్టి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించాలి అంటే వ్యాయామ ప్రాణాయామాలు అధికంగా చేయాలి. రాహు యొక్క స్థితి మనకు వ్యయస్థానంలో ఉన్నందువలన చేసేటువంటి ఖర్చుల్లో కొంత వ్యర్థమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలి. ఆ అధిగమించడానికి కూడా సుమంతో శ్రీ కార్తవీర్యాజన బాగా పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే రాహు వ్యయంలో ఉన్నందువలన ఎదుటి వ్యక్తులు ఆశ పెట్టి మనల్ని ప్రలోభ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఆశలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోబడకూడదు. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏలినాడు శని కాబట్టి లాభాలకు లోబడ్డం అనేటువంటిది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అందువలన శ్రీదత్త శరణమమ, అరుణాచల శివ, సుమంతో శ్రీ కార్తవీర్యాజన మానకుండా కొనసాగించడం వల్ల మనం శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా విజయాలను సాధించడం సాధ్యమవుతుంది. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటే అతను అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నందువలన ఏమవుతుంది, వృత్తి సంబంధమైన చర్యల వల్ల ఆరోగ్యం నష్టపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని ఆరోగ్యాన్ని పొందడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఈ మంత్రం చాలా అద్భుతమైందండి. మనం శరీరంలో ఎక్కడైనా సరే ఏ బాధ ఉన్నా సరే అక్కడ మన చెయ్యే పెట్టుకుని, కుడి చేయి పెట్టుకుని ఈ మంత్రాన్ని కనుక జపం చేసుకుంటున్నట్లయితే కొద్ది నిమిషాల్లోనే మనం దాని నుంచి ఆ ఇబ్బందిని అధిగమించేటువంటి అవకాశం చాలా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి మంత్రం. వ్యాసులు వారు చెప్పారు ఏమనంటే
అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం నొక్కి చెప్పారు. ఇది నేను చెప్పేది నిజం నిజం అని 2 సార్లు చెప్పారనమాట. అందుకని ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంది. దాన్నే నామత్రయ మంత్రం అని కూడా అంటుంటారు. ఇది ఎక్కువ ఉపకరిస్తుంది. అందువలన మన ఆలోచనను సవరించాలన్నా, ఎందుకంటే అనారోగ్యం అనేటువంటిది మనం భౌతికంగా వచ్చేటువంటి పెయిన్ మాత్రమే అనారోగ్యం అనుకుంటూ ఉంటాం. కాదండి, అది తర్వాత స్థితి. ప్రారంభ స్థితి ఏంటంటే మానసిక అనారోగ్యం. మానసిక అనారోగ్యం శారీరక అనారోగ్యంగా పరిణమిస్తుంది. ఉదాహరణకి ఎవరైతే నేను ఎక్కువ అనుకుంటారో వాళ్ళకి బీపీ ఎక్కువ వస్తుందట, నేను తక్కువ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి టీబీ వస్తుందట. అంటే ఏమిటిది అంటే మనసే శరీరాన్నంతని కూడా నియంత్రిస్తుంటుంది. కాబట్టి మానసిక స్థాయిలో నుంచి ఆరోగ్యం కలగాలంటే మంత్రజపం ఒక్కటే మార్గము అని మనం గుర్తించాలి. ఈ మీన రాశి వారు తమ ఊహాశక్తిని సద్వినియోగం చేసుకుంటూ అరుణాచల శివ మంత్రాన్ని, సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మంత్రాన్ని కూడా జపించడం ద్వారాను, విశేషించి ఉదయకాలం శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను తమ ఊహాశక్తికి పదును పెట్టుకోగలుగుతారు. దానివలన ఎక్కువ మేలును పొందగలుగుతారు. గురుగారు, మీనరాశికి సంబంధించి ఎన్నో విషయాల్ని ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. చూసారు కదా, జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువు గారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.